హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి అకాడమీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పుస్తకాలు, రచయితల గురించి చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో రీచ్ అనేది పెరగడం జరుగుతుంది. లైక్ చేసి ఈ ఈ వీడియోని షేర్ చేయండి. వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? ఎస్ జయశంకర్ గారు. ఫ్రెండ్స్, ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ పుస్తక రచయిత ఎవరు? శ్రీరామ్ చౌలియా. మౌంటైన్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎన్కే రంజిత్ సిన్హా. వెటరస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వార్డ్ రాసిన కొత్త పుస్తకం ఏది? వార్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. శ్రీరామ ఇన్ తమిళగలం విడదీయరాని బంధం అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేయడం జరిగింది? ఆర్ఎన్ రవి. ఫ్రమ్ ఆయిల్ టు లిథియం నావిగేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? కుల్దీప్ గుప్తా. భారత వైమానిక దళం తన హీరోలను జరుపుకునే మొదటి కామిక్ బుక్ సిరీస్ను విడుదల చేయడం జరిగింది. ది సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ది ఉమెన్ అనే పుస్తకాన్ని ఎవరి ఆత్మకథ? డాక్టర్ కల్పనా శంకర్. మోడీస్ గవర్నెన్స్ ట్రంపింగ్ రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ పుస్తక రచయిత ఎవరు? తరుణ్ చుగ్. ఎంపీ భీమ్ సింగ్ రచించిన 75వ గ్రేట్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయిన హరివంశ్ నారాయణ్ సింగ్. ప్రొఫెసర్ కెవి సుబ్రహ్మణ్యన్ రచించిన ఇండియా @ 100 ఎన్వర్జింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ అనే పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీలో. రాజ్యసభ ఎంపీ పరిమల్ నాథ్వానీ తన కొత్త పుస్తకం కాల్ ఆఫ్ ది గిర్ మొదటి కాపీని ఎవరికి అందించారు? ప్రధాని నరేంద్ర మోదీకి అందించడం జరిగింది. బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సుదీప్త సేన్ గుప్తా. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ వారసత్వంపై విడుదల చేసిన పుస్తకం ఏది? పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ. భోపాల్ గ్యాస్ వివాదం యొక్క 40వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసే ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? టిమ్ వాకర్. మనోజ్ వాజ్పేయి ది డెఫినిటివ్ బయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? పీయూష్ పాండే. వెంకయ్యనాయుడు జీవితంపై 3 పుస్తకాలను ఎవరు విడుదల చేయడం జరిగింది? ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగింది. గేట్వేస్ టు ది సీ హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాఫ్ట్ ఆఫ్ ముంబై రీజియన్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్. ఎవరు తన తొలి పుస్తకమైన ఎట్ ఫ్రెండ్స్ ఎట్ హోమ్ ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు? నటి ఆలియా భట్. ఐ హోప్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఎవరి ఆత్మకథ? రవిచంద్రన్ అశ్విన్. ఫ్లై ఆన్ ది ఆర్బిఐ వాల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అల్పనా కిల్లావాలా. ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? షేన్ వాట్సన్. హెవెన్లీ ఐలాండ్ ఆఫ్ గోవా అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. భీమేశ్వర చల్లా రచించిన భారతదేశం పునర్జీవనానికి మార్గం ఒక విజన్ మరియు అజెండా అనే పుస్తకాన్ని ఎవరు ఎక్కడ ఆవిష్కరించారు? హైదరాబాద్ నందు ఆవిష్కరించడం జరిగింది. పుస్తకం లా అండ్
స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు ప్రొఫెసర్ సీమా సింగ్. ది ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సామ్ పిట్రోడా. ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు ది కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎస్ రామన్. పూల్ బహదూర్ ఆంగ్లంలో మొదటి మగాహీ నవల. దీన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువాదించారు? అభయ్ కే. పరుషోత్తం రూపాల ఎక్కడ సాగర్ పరిశ్రమ అనే పుస్తకాన్ని విడుదల చేశారు? గుజరాత్ నందు. ది జేమ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు ఎస్పిఎస్ బాఘెల్. ఎఫ్ఐహెచ్ ఒడిశా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఒడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్. ఐక్యరాజ్య సమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ లక్ష్మీ ముర్దేశ్వర్ తన తొలి పుస్తకం స్వాలోయింగ్ ది సన్ అనే పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ముంబై నందు. బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. మా మదర్ అనే పుస్తకాన్ని ఎవరితో కలిసి లా అండ్ జస్టిస్ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆవిష్కరించారు? కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరియు పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్తో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కేఎస్పి అకాడమీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.